వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు. బట్ మీ మీద ఆ వాట్ యు కాల్ హరిహర వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు ఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్? ఇది ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు. సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. దో సంబడి హ్యాజ్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఘాటీతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్? నిజంగా అర్థం కాలేదు. స్టిల్ యూ డింట్ అండర్స్టాండ్. ఎగైన్ ఐ విల్ ట్రై. ఇది కృష్ గారు, నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్గా ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను. నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసాం అన్నమాట. దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. కదా పెట్టింది కృషి గారు, ఘాటీ ప్రెస్ మీట్ ఇది, దాని గురించి మాట్లాడదాం. 100% ఆల్ ది వెరీ ఇంటర్వ్యూ అడిగావు కదా, ఇప్పుడు డిసైడ్ చేశాను నేను చేయను. కృషి గారు ఏం చేయరు బాబు? కృషి గారు ఇంటర్వ్యూవా? కృషి గారు హాయ్ సార్. హాయ్ కృషి గారు, నమస్కారం అండి. సార్ కంటెంట్ అంతా చాలా బాగుంది సార్. మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు, మేము కూడా ఈ సినిమా చూడడానికి అంత ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ కొత్త అంబియన్స్, ఆ లొకేషన్స్, ఇంతవరకు టచ్ అయిన లొకేషన్స్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే, హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆవిడ పేరు బ్యాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు. మేబీ కరెక్ట్ కావచ్చు. బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే, అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో, ఇలాంటి సబ్జెక్ట్లో, ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా? ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా? నేను కేవలం నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు, టానాకారన్ అనే సినిమా చూశాను, ఇరుగుపట్రే అప్పుడు నేను చూశాను యాక్చువల్గా. కొంతమందితో వెళ్తున్నప్పుడు మీరు నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు. వేదం సినిమాలో అనేకమైన మంది ఆ క్యారెక్టర్, నాగయ్య గారి క్యారెక్టర్, రాములు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా. ఓకే, నాకు ఆ కథకి ఇన్స్పైర్ అయిందే, నేను ఒక చిన్న పిల్లోడు అమరావతి నుంచి వైకుంఠపురం దాటి విజయవాడ అమ్మవారి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలతను చేయి పట్టుకొని లాక్కెళ్ళటం చూశాను. దట్స్ ద లాస్ట్ ఫ్రేమ్. వేదం అనే సినిమాలో అక్కడే ఫిల్మ్ బై క్రిషన్ వేశాను. ఆయన క్యారెక్టర్ కోసం నేను ఆగాను, వెయిట్ చేశాను. సో ఐ వాంట్, అది నేను రాస్తున్నప్పుడు నా మస్తిష్కంలో ఒక రూపం వచ్చింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఈ క్యారెక్టర్కి ఒక సోల్ ఉంది. ఆ సోల్ ఈయనతో మ్యాచ్ అవుతుందని నాకు అనిపించింది. అది ఒక్కటి మాత్రమే ఉంది. నేను ఈ క్యారెక్టర్కి ఈయన అప్రోచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని మాత్రం ఆలోచించాను. ఆ లెక్కలు నాకు తెలియలేదు, నిజంగా నాకు తెలియదు కూడా. రెండవది వచ్చిన తర్వాత, దాని తర్వాత రెండోది ఆలోచించాను నేను, ఓహో దేశీరాజు క్యారెక్టర్కి ఈయన చాలా అద్భుతంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చిన ఇట్స్ ఇన్స్టెంట్ థాట్, తర్వాత ఇట్స్ ఎ డీప్లీ థాట్ ఆల్సో, డీప్గా వెళ్ళిన థాట్ కూడా
రెండోసారి అప్పుడు చూసారు ఇప్పుడు దేశరాజు అయిన శీలావతి అనుష్క గారు వీళ్ళిద్దరేంటి, ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, విల్ సీ నో ఆన్ ప్రేమ ఫేస్. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, ఇది తర్వాత ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో అక్కడ చైతన్యరావు గారు కావచ్చు, రవీంద్ర విజయ్ కావచ్చు, జాన్ విజయ్ గారు కావచ్చు, ఆయన దండపని అన్న క్యారెక్టరు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, జగత్ బాబు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐ హ్యావ్ అప్రోచ్డ్. మీరు అక్కడ మీరు ఇంకో క్యారెక్టర్ ఎవరైనా క్రిషిలా అడిగాడు, డేట్ లేకపోవటమో లేకపోతే ఇదని, అది జరగలేదన్నమాట. ఈ కథకి అలా పాత్రలు కుదిరినవి, కొత్త వరల్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అప్రోచ్ కాగానే జేబీ సార్ ఆయన ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ 2 సిట్టింగ్స్, మొత్తం కథ చెప్పాను, ఆయన క్యారెక్టర్ చెప్పాము, మొత్తం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత హౌ టు డిజైన్, నేను ఎలా చేస్తాను, నాకేదో ఒకటి కావాలి, ఐ నీడ్స్ యాక్టివిటీస్ ఏంటి, ఈవెంట్ అక్కడ ఏం చేయొచ్చు అనేది. సో ప్రతి ఒక్కరు సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు, సేమ్ థింగ్ విత్ వి రీసెర్చ్ ఎ లాట్ అండ్ వీ కాస్టెడ్ ఫర్ దట్ అండి. క్రిష్ గారు సార్ హలో సార్. నమస్కారం అండి సార్. ఇందాక మీరు స్పీచ్ అంతా చాలా ఎలాబరేట్గా మాట్లాడారు, మొత్తం అందరు ఆర్టిస్టుల గురించి మాట్లాడారు, టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు, చాలా ఎలాబరేట్గా మాట్లాడుతూ చివరిలో కంక్లూజన్ ఇచ్చారు. ఒక కమర్షియల్ పందాలో ఉంటూనే నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను, ఘాటి అని చెప్పారు మీరు. కమర్షియల్ పందా, చెప్పాలనుకున్న కథ రెండు వేరు అంటారా? కమర్షియల్ పందా అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చి రాజీవ్ గారు మనకి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీయడానికి ఆ శక్తి కావాలి కదండి. కమర్షియల్ అంటే అమ్మదగినది బేసికల్గా, ఆర్ రిటర్న్స్ తెచ్చుకునేది అనేది, ప్లస్ అందులో నేను చెప్పాలనుకున్నది అనేది రెండు కలిపితే కనుక ఒక అందమైన, నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, నాకు తిలక్ గారు అంటే చాలా చాలా ఇష్టం బేసికలీ.